అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీచమైన వ్యక్తి కమ్మోళ్ళు ఎవరు కూడా మా బంధువు అని చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కమ్మ కులస్తుడని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి. అంతటి ఒక నీచమైనటువంటి 420 వ్యక్తి. ఆ వ్యక్తి బాలాజీ శివ అలయాస్ 420 శివ ఏవైతే ఉన్నాడో, శ్రీమన్నారాయణ నాకు తెలిసి పేరు యాక్చువల్గా అతను శివ అనే పిలుస్తారు అక్కడంతా కూడా. నిన్న అతను ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పుకున్నాడు కదా. దేనికి ఇండస్ట్రియలిస్ట్? నువ్వు ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పుకుంటున్నావు కదా, నీకు ఏముంది ఇండస్ట్రీ అడగాలి కదా. మీరు ఎవరు అడగలే అతనికి ఏం ఇండస్ట్రీ ఉంది అనేదాన్ని. ఇంతకు ముందు ఒక ఇండస్ట్రీ ఉండింది అతనికి, సాయి బాలాజీ అనేది ఒకటి స్పాందరన్ ప్లాంట్ ఉండేది. ఆయన ఐపీ పెట్టే రోజుకి వాళ్ళు అతనికి ఉండే అప్పులు, అతను వేరియస్ పర్సన్స్ రోజున అప్పులు ఎన్ని అంటే 192 కోట్లు, 192 కోట్ల 98 లక్షలు అంటే 193 కోట్లు. అతని అప్పు ఎంత? 193 కోట్ల రూపాయలు అప్పులు. దాన్ని ఆ ఐపీ కోర్టు ఏదైతే వింటుందో ఎన్సిఎల్టీ, దాంట్లో కొన్ని తగ్గిస్తూ పోయినారు. ఇది ఇవ్వడానికి రాదు తగ్గిస్తూ పోతే ఎక్కడికి వచ్చింది? 173 కోట్లకు వచ్చింది. అంటే కొన్ని మధ్యలో ఎగ్గొట్టారు 20 కోట్లు, 173 కోట్లకు వచ్చింది. ఐపీ పెట్టినది అతను. ఆ రోజుకి 193 కోట్ల అప్పున్న వ్యక్తికి ఆస్తులు ల్యాండ్ అండ్ బిల్డింగ్ మార్కెట్ వాల్యూ 4,17 లక్షలు. కానీ అమ్మగలిగేది 3,30 లక్షలకు అమ్మవచ్చు అని చూపిస్తున్నాడు. 4,40 లక్షలు ఫెయిర్ మార్కెట్ వాల్యూ అంట. లిక్విడేషన్ వాల్యూ ఆ రోజుకి అంటే మనం అమ్మవల్ల అనుకుంటే 3,30కి. ప్లాంట్ అండ్ మెషినరీ 9.5 కోట్లు, అమ్మగలిగితే 6,65 పోవచ్చు. సెక్యూరిటీస్ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్ 10,78 లక్షలు. కానీ వాటి నుంచి రాగలిగేది 3,21 లక్ష. అంటే 24,45 లక్షలు వాల్యూ చేసే ఆస్తి ఈరోజు అమ్మితే 13 కోట్లు వస్తుంది అని చెప్తున్నాడు. ఆయన ఇచ్చిండే పిటిషన్ ఇది. 13 కోట్లు వచ్చే ఆస్తి పైన 193 కోట్ల అప్పు. ఎంతకు పోయింది? 36 కోట్లకి. 193 కోట్ల అప్పు వేలంలో 36 కోట్లకి. ఆయన చూపించింది వేరే వాల్యూ. ఎవరు కొన్నారు? అతనే ఒక వ్యక్తిని తెచ్చి, రాజు అనే ఒక వ్యక్తి పట్టుకొని వచ్చి, ఇదంతా కుమ్మక్కు, కేవలం అప్పు ఎగ్గొట్టడానికి ఐపీ పెట్టి వేలం వస్తే అతనికి కావలసిన వ్యక్తి దగ్గరనే 36 కోట్లకి కొనిపించినాడు. ఇక్కడి వరకు ఏమి కనపడదా మన కంట్లకి? దివాలా తీసినాడు. 193 కోట్ల అప్పు, 13 కోట్లతో దాని వాల్యూ. కానీ వేలం వేస్తే 36 కోట్లకు పోయింది. మిగతాదంతా అందరికీ పంగనామాలు బాగానే పెట్టినాడు, అంతవరకే కనపడుతుంది. ఈరోజు ఆ కొనిన వ్యక్తి ఎక్కడున్నాడంటే లారీలు తగ్గిపోతున్నాడు. ఇండస్ట్రీ ఎవరి దగ్గర ఉందంటే ఈ సాయి బాలాజీ శివ దగ్గర ఉంది. ఎట్లొచ్చా నీకు? నీవు దివాలా తీసి వేలంలో అమ్మిన కంపెనీనే ఇప్పుడు అతనే ఓనర్. దానికి మళ్ళీ అతని కొడుకుని దాంట్లో ఓనర్గా పెట్టి ఇప్పుడు మళ్ళీ నిన్న చెప్పుకున్నాడు సాయి బాలాజీని. మళ్ళీ సాయి బాలాజీ దివాలా తీసి వేలంలో అమ్మింది సాయి బాలాజీ. ఈరోజు నీది ఎట్లా అయ్యింది? ఫ్రాడ్ కనబడతా ఉంది అందరికీ కంట్లకు క్లియర్గా. 36 కోట్లకి కొనిపించి అప్పులని ఎగ్గుట్టేసేసి అతను మళ్ళీ ఇప్పుడు నాదే అని చెప్తున్నాడు. ఇది ఎంత పెద్ద ఫ్రాడ్! పంగనామాలు పెట్టిన శ్రీమన్నారాయణుడి కథ అయినాలి కదా మనము. 1.5 కోటి తీసుకున్నాడు సబ్సిడీ లోను, గొర్రెలు పెడతానని. గొర్రెలు పెట్టలే, సబ్సిడీ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇతని వ్యవహారం అంతా ఏమంటే జీవితాంతము రకరకాల స్కీములలో వెతుక్కొని రకరకాల వ్యక్తుల పేర్లతో కోల్డ్ స్టోరేజ్లో ఇంకోటో పెట్టి
ఆ సబ్సిడీలు మెక్కే పని అవుతుంది. ఇతని భవిష్యత్ అంతా అప్పులు. ఈ దివాలా తీసే కన్నా ముందు అది నేను ముందు చెప్పాల్సింది. అతనేం చేశాడు తెలుసా, 65 కోట్ల అప్పున్నాడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 65 కోట్ల అప్పు ఉంటే నాకు గతి లేదు, నేను కట్టలేను, నా చేత కాదు అని వన్ టైం సెటిల్మెంట్ 15 కోట్లు, దరిదాపు 50 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెట్టేశాడు. అప్పుడే 50 కోట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి పెట్టిన తర్వాత అది తృప్తి కాలే మనిషికి. 50 కోట్లే పెడితే తృప్తి కాలే, తర్వాత మళ్ళీ దివాలా పెట్టి అప్పుడు మళ్ళీ 100 కోట్లు ఎగురుకొట్టింది. ఇలాంటి వ్యక్తి బ్యాంకుకి 50,000 కోట్లు ఎగురుకొట్టిన ఈ వ్యక్తి, గవర్నమెంట్కి 105 కోట్లు ఎగురుకొట్టిన ఈ వ్యక్తి, బొగ్గిచ్చినోడికి, ఐరన్ ఓర్ ఇచ్చినోడికి, రకరకాల వాళ్ళకి మొత్తం డబ్బులు ఎక్కువట్టినాడు. మధ్యప్రదేశ్లో ఇండోర్లో ఒక కేసు నడుస్తూ ఉంది అతని పైన. రాయదుర్గంలో ఏం జరుగుతూ ఉంది? వ్యభిచార గృహాలు తప్ప ఈరోజు అన్నీ జరుగుతున్నాయి. మట్కా జరుగుతూ ఉంది. ఈ స్పీడ్ క్లబ్లు నెక్స్ట్ డేనే ఓపెన్ అయిపోయినాయి. జగన్ టైంలో క్లబ్లు బంద్ అయిపోయింది. మీకు తెలుసు అనంతపురంలో కూడా క్లబ్ విషయంలో చాలా అల్లరైంది. అప్పుడు జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్ని క్లబ్లు ఓపెన్ అయిపోయినాయి. ఇల్లు క్లబ్ అయిపోయింది, మట్కా అయిపోయింది, బెట్టింగ్లు అయిపోయినాయి. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, రాయదుర్గమే ఒక ఎత్తు. ఇసుక, మట్టి, విపరీతమైన దోపిడీ. నేను చేసింది, నా పైన వాళ్ళ కోపం అంతా ఒకటే, నేను అడ్డుపడుతున్నాను అని. ఈడీ, సిబిఐ, సెంట్రల్ గవర్నమెంటు ఈ దివాలా తీపిచ్చిన దానిపైన ఎంక్వైరీ చేయాల. 105 కోట్లు ఏమైతే ఎగ్గొట్టినాడో గవర్నమెంట్కి దాన్ని వసూలు చేయాల. దానిపై నేను అడుగుతా ఉన్నా గవర్నమెంట్ని స్ట్రైట్ అవే. నేనే వాళ్ళ మాదిరిగా గుర్తు చేతులతో వచ్చి మాట్లాడతలేదు. నేను ఇక్కడ రామచంద్ర రెడ్డి 30 ఏముంది దానికి? రామచంద్ర రెడ్డి అంత తీసుకున్నాడు, ఇంత తీసుకున్నాడు, ఏమన్నా చెప్తావు నువ్వు? దానికి ఏముంది? అది తెమ్మాను, పెట్టమని ప్రెస్ మీట్ అయితే పెట్టచ్చు కదా, ఎవడొద్దన్నాడు? పెట్టమనండి. బెదిరించే సీసీ ఫుటేజ్ ఉంటే పెట్టమనండి మీడియా, ఎవరొద్దంటారు నీకు? 24 గంటలు మా అబ్బాయితోనే ఎన్నో రకాల సహాయాలు చేసుకున్నాడు వాడు, మళ్ళీ మా పైన వేస్తాడు. ఈ 5 ఏళ్ళు జరుపుకున్నాడు ఇల్లీగల్గా, నాకు తెలియక నేను ఊరుకున్నా, మళ్ళీ మమ్మల్ని అంటాడు. ఒకసారి ఆపున్నారు, రైతులంతా వచ్చి పొలంలో దుమ్ము వస్తుంది ఆపుంటే, రే వాళ్ళు బతకాలా మనము బతకాలరా, అది తప్పవుతుందని చెప్పి నేనే నా తోటనే కూర్చోబెట్టి రైతుల్ని, ఈ శివాన్ని కూర్చోబెట్టి, ఆ రోజు పోలీసులు ఉన్నారు, దయచేసి రోడ్లో అడ్డుకోవద్దండి, ప్లాంట్లు జరగనివ్వండి అని చెప్పి జరిపించినోడు నేను. కాలుష్య వాసులు బాగా చేసుకోమంటున్నాడు, రామచంద్ర రెడ్డి అడ్డుపడుతున్నాడు. కాలుష్య వాసులు పొగడల్లా, నువ్వు రాత్రి పగులు దోచుకోవాలా. రామచంద్ర రెడ్డి అడ్డుపడితే రామచంద్ర రెడ్డి పైన ఆరోపణలు చేసి ప్రెస్ మీట్లు పెట్టాలి. ఇదే కదా నీ ప్లాను? రామచంద్రారెడ్డి ఏం అడగకూడదు, మటకా జరుపుకొని, ఇస్పిటాకులు జరుపుకొని, ఐరన్ ఓర్ ఎత్తుకుపోని, స్క్రాప్ ఎత్తుకొని పోని రామచంద్ర రెడ్డి మాట్లాడకూడదు. మాట్లాడితే రామచంద్ర రెడ్డి దొంగ, రామచంద్ర రెడ్డి అట్లా చేశాడు, అప్పుడే పీక్తా ఉన్నావు నువ్వు. అప్పుడు స్పీడ్ బ్రేక్ వాడు బతుకు, ఆ శ్రీమన్నారాయణ అనే బతుకు, ఆ స్పీడ్ బ్రేకర్ల దగ్గర డబ్బులు ఇచ్చుకునే వాడికన్నా అధ్వానమైన బతుకువాడు. అంత నీచంగా ప్రభుత్వాన్ని, రైతుల్ని, బ్యాంకుల్ని ముంచిన బతుకు వాడిది. వాడేం మాట్లాడతాడు మా పైన? ఇంకా పెడతానంటే నేను పెట్టినా. నోరు దొంగతనం జరిగిన తర్వాత నేను సిబిఐకి లెటర్ రాసిన తర్వాత, 2వ లెటర్ రాసిన తర్వాత దాని ముందు ఒక ట్రెంచ్ కొట్టినారు. కానీ ఛాలెంజ్ చేస్తున్నారు, ఎవడు ఆపుతాడో మేము చూస్తాము. రామచంద్రారెడ్డి కాదు కదా, వాళ్ళ తాత దిగొచ్చినా కూడా మీరు ఐరన్ ఓర్ ఎత్తుకొని పోతాము అని ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఛాలెంజ్ చేస్తాను, ఆ ఐరన్ ఓర్ అది ఎట్లా పోతుందో నేను చూస్తాను. ఓఎంసీని ఎవరు నాశనం చేసింది ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసు, నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. జనార్దన్ రెడ్డి, ఆ రోజు జనార్దన్ రెడ్డి పైన ఎవరు టార్గెట్ పెట్టినారు, జనార్దన్ రెడ్డి తొక్కాలని ఎవరు ప్రయత్నం చేసినారు, ఓఎంసీని ఎవరు నాశనం చేసినారు, బ్రహ్మణి సీట్స్ రాకుండా ఎవరు చేసినారు, దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది కుటుంబాలకి మంచి జరగాల్సింది ఎవడు ఆపినాడో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. నేను చెప్పే పని అది పెద్ద ఇష్యూ. వాళ్ళ దోపిడీకి అడ్డు రావడం వల్లనే కేవలం ఒకటే ఒక పాయింట్ వాళ్ళది, వాళ్ళ యథేచ్ఛ దోపిడీకి, వాళ్ళ మోసాలకు అడ్డు తగలకుండా ఉండాలనే
నా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప ఇంకొక కారణం లేదు. కాలువ శ్రీనివాసులు గారికి 42,000 మెజారిటీ వచ్చిందంటే నేను సహాయం చేసిన, అన్ని రకాల ఖర్చు పెట్టుకున్నా, కష్టపడిన, మెజారిటీ పెంచిన, ఈరోజు నన్నే అణగదొక్కాలని చెప్పి చూస్తాను. నా వ్యాపారాన్ని సోమలాపురం దగ్గర మొదటిగా నా వ్యాపారం లాక్కున్నారు. మొట్టమొదటి దెబ్బ గవర్నమెంట్ వచ్చిన తక్షణమే రామచంద్రారెడ్డినే కొట్టారు. ఫస్ట్ మొదటి దెబ్బ నన్నే కొట్టారు. ఈరోజు అందరికన్నా ముఖ్యము ఈ శ్రీమన్నారాయణ ఏం ప్రచారం చేస్తా ఉన్నాడు అందరి దగ్గర? కాలువ శ్రీనివాస్ 25 కోట్ల ఎలక్షన్కి అప్పు చేసినాడు, అది తీర్చాలంటే స్పాంజర్ ఫ్యాక్టరీలు అందరూ ఇనుపురాయి రాని, బొగ్గు రాని, ఏమన్నా రాని వాళ్ళ ఫ్యాక్టరీలకి ఏది మెటీరియల్ వచ్చినా కూడా ప్రతి టన్నుకి 25 రూపాయలు తీసి పెట్టాలంట. వాళ్ళు స్పాంజ్ అమ్ముకున్నా కూడా ప్రతి టన్నుకి 25 రూపాయలు తీసి పెట్టాలంట. తీసి పెట్టకపోతే వాటిని అంతా బంద్ చేస్తాడంట. వీడు ఎవడు బంద్ చేసేది? వాడిదే ఆల్రెడీ దివాళా తీసి అమ్ముకునేసినాడు, దొంగతనంగా పెట్టుకున్నాడు దొంగ పేరుతోటి. అతను అందరినీ బంద్ చేస్తుందని బెదిరిస్తూ ఉన్నాడు. కాలువ శ్రీనివాసులు పేరు చెడగొట్టింది ఈ పెద్ద మనిషే. 25 కోట్లు అప్పు చేసినాడు, అప్పు తీర్చేదానికి డబ్బు కావాలని చెప్పి వసూలు మొదలుపెట్టిందే ఈ పెద్ద మనిషే, ఈ శ్రీమన్నారాయణ అనే పెద్ద మనిషి. ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంది, నా నుంచి లాక్కున్నారు. మీరు ఎవరే కానీ రాయదుర్గంలో మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి. టన్నుకి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. లోడింగ్ అన్లోడింగ్కి స్పాంజర్ అని ఫ్యాక్టరీల వాళ్ళ దగ్గర నుంచి మామూలు మేము ఉన్నప్పుడు ఇచ్చే రేటు కన్నా టన్నుకి 30 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటా ఉన్నారు. ఏ కమ్మోళ్ళు కూడా ఇంతకైనా నీచమైన వ్యక్తి కమ్మ కులంలో ఎందుకు పుట్టినాడు అని కమ్మోళ్ళు అతను అసహించుకుంటారు. అంత నిజంగా కమ్మోళ్ళు అంటే ఒక గౌరవం ఉంటుంది. ఇంత నీచపు వ్యక్తులు కమ్మ కులంలో పుట్టకూడదన్న నిజంగా చెప్తున్నా.